గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమ్మా, ఏంటి ఉమెన్? నాతో ఎవరొచ్చారో చూడు. నీ ఫ్రెండ్ మంజు. ఏమిటమ్మా 2 రోజుల నుంచి రావటం లేదు? ఆంటీ, మా నాన్న నన్ను ఇంట్లో పెట్టి తాళం వేశాడు. ఎందుకమ్మా? నిన్న ఆ ఇంటికి వెళ్ళామే, అక్కడ లైట్లు అరగానే మా నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకు పారిపోయావు నాన్న అని అడిగితే, షూ, నువ్వెవరితోనో చెప్పావంటే చంపుతానని నన్ను ఇంట్లోనే కట్టేశాడు. విన్నారా? ఖచ్చితంగా ఆ పెద్ద మనిషి విమలకి తుపాకీ ఇచ్చాడు. ఆ పాపాత్ముడు విష్ణుమూర్తి భయంకరమైన స్మగ్లర్. తను బయటపడకుండా ఉండాలని వాడే పనిచేసి ఉంటాడు. అవునదిరా, వాడిని వదిలిపెట్టకూడదు. అసలు వాడిని చంపితే గానీ అన్నయ్య ఆత్మకు శాంతి లభించదు. మీరు ఆవేశంలో తొందరపడకండి. చట్ట ప్రకారం ఎప్పుడేం చేయాలో అది నేను చేస్తాను. అమ్మా, మీరు అనుమానిస్తున్న వ్యక్తి చిన్నవాడైతే పర్వాలేదు. సమాజంలో చాలా పేరున్న పెద్ద మనిషి. ఎవరు? వాడా పెద్ద మనిషి? నేనింత విడమర్చి చెప్పినా మీకు అర్థం కావట్లేదే. కోపడకండమ్మా, నేను ఓ కన్నేసి ఉంచుతాను. ఏ కొంచెం అనుమానం తగిలినా తక్షణం అరెస్ట్ చేస్తాం. అంతవరకు మీరు ఓపిక పట్టండి. ఏ కొంచెం ఆలస్యమైనా వాడు కేసే మార్చేస్తాడు. మీ తప్పేం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్యాయం అందరం ఎక్కుతుంటే న్యాయం దాసోహం ఉంటుంది. కళ్ళుంటే కనిపెడతాడని కళ్ళు లేని వాడిని చేశాడు. గొంతు విని కనిపెట్టేశాడు. ఇంకా వాడిని విడిచిపెట్టాను నాకే ముప్పు వచ్చేటట్టుంది. నాకు వదిలిపెట్టండి. వాడిని రాత్రి అడవిలోనే పారేస్తాను. లోకం నుంచే పంపించేయి. చిత్తందరా గోడ దూకుతున్నాడు. Yeah!
అబ్బాయి నిన్ను కాపాడా? అవును సార్, నేను దొరికిపోయే సమయంలో ఈ శివే వచ్చి నన్ను కాపాడాడు. సార్, ఈ శివ ఎంతో సమర్థుడు, బలవంతుడు. ఇటువంటి ఉద్దండ పిండం మీద గ్రూప్ లో ఉంటే మనల్ని ఎవరూ ఏమి చేయలేరని నేను ఇక్కడికి తీసుకొచ్చాను సార్. నీ గురించి నేను చాలా విన్నాను. ఏం మిస్టర్, దోపిడీ దొంగవైన నువ్వు ఎస్పీ గారింట్లో ఎందుకు చేరావు? పట్టుబడితే నేను అనుభవించాల్సిన శిక్షల నుంచి నన్ను కాపాడతారని ఆశించాను. కానీ అంతలోనే శ్రమించి బతకడం కంటే తెగించి బతకడమే సులభం. వెరీ గుడ్. అడవిలో బ్రతికే సింహంలా కట్టుబాట్లు లేకుండా బ్రతకటాన్నే నేను ప్రేమిస్తాను. అందుకే నేను మీ దగ్గర చేరాను. ఇదేంటి సార్ చిన్నపిల్లాళ్ళ? మిస్టర్ శివ, పుస్తకం పేజీలైనా సరే, రూపాయి నోట్లైనా సరే ఉమ్ముతడి చేసి తిప్పటమే నాకు అలవాటు. విచిత్రమైన అలవాటే. అది సరే, మర్చెంట్ రోడ్ లో జ్యువెలరీ షాప్ ఒకటి ఉంది. అందులో ఎన్నో వజ్రాల నగలున్నాయి. అవి దోచుకొచ్చావంటే ఇక్కడ నీకే ఉద్యోగం ఇవ్వాలో అప్పుడు ఆలోచిస్తాను. నాకే టెస్ట్ పెడుతున్నారా? ఇటువంటివి నిమిషంలో చేసి చూపిస్తాను. పుటకతో వచ్చిన బుద్ధి పుడకలతో గానీ పోదంటారు. ఓ దొంగడికి ఆశ్రయం ఇచ్చారు. వాడు మన పగవాడితో చేతులు కలిపాడు. దొంగ అయినా సంస్కారవంతుడు అనుకున్నాం. అలా అనుకున్నందుకు ఇప్పుడు అనుభవిస్తున్నాగా. అసలు వాడి ఇంట్లో ప్రవేశించినప్పుడే పోలీసులకు పట్టివ్వాల్సింది. కానీ వాడిని క్షమించి అన్నం పెట్టారు. ఆఖరికి మనకే ఎసరు పెట్టాడు. నన్ను మాట్లాడిస్తారా? అందరూ అనుకుంటున్నట్టు శివ ఏ తప్పు చేయలే. సమర్థిస్తున్నారా? నా ప్లాన్ ప్రకారమే శివ ముఠాలో చేరాడు. అంటే ఏమిటి అనేది? చట్టం నుంచి, సంఘం నుంచి ఇక మనం ఏ సాయం ఆశించినా ప్రయోజనం లేదు. పోరాటానికి మనంగానే తయారై ఉండాలి. నా పథకంలో మొదటి ఘట్టంగానే శివ పద్మవ్యూహంలోకి ప్రవేశించాడు. నమస్కారం. నమస్కారం. మీరెవరు? అదేమిటండి అట్లా అడుగుతారు? ఆవారా ప్రొడక్షన్స్ గోల్మాల్ అనే పిక్చర్ తీస్తున్నాం, మీ షాప్ లో షూటింగ్ చేసుకుంటాం అని ఫోన్ చేశానే, గుర్తులేదా? నాకు బోర్డు వ్యాపారాలయ్యా, ఇది ఎక్కడ జ్ఞాపకం ఉంటుంది? అవును, యాక్టర్లు ఎవరు? కొత్త అబ్బాయి బుజ్జిబాబు, అమ్మాయేమో ఆశ. బుజ్జు అమ్మలకొద్దు, ఆశ ఓకే. వస్తుంది, షాప్ ఓనర్ గా మీరే యాడ్ చేయొచ్చు. నేనా? అవునండి, మీకుంటే ఫేస్ కట్టు ఇంకెవరికి? అయ్యా వాళ్ళని రమ్మనొచ్చా? ఆలస్యం చేయకు, ఆశను పంపించు. ఒకే నిమిషం. ప్రొపరేటర్ గారు చాలా మంచివారు. వీరే డైరెక్టర్ గారు. వీరు కెమెరామెన్. అసోసియేట్ డైరెక్టర్. వీరే ఈ పిక్చర్ లో ఈ అబ్బాయా? మరీ చిన్న వయసులో ఉంది, యాక్టింగ్ బాగా చేస్తారా? మీకే తెలుస్తుంది నా కెపాసిటీ. ఇంతకీ హీరోయిన్ ఏదయ్యా? ఈవిడే హీరోయిన్. నమస్కారం. కొత్త పిల్లైనా బందర్లాడ్డులా ఉంది. మరి మేము మొదలెట్టుకోవచ్చా? ఇంకా సీనే చెప్పలేదు, అప్పుడే క్లాప్ అవుతాయి. అవును డైరెక్టర్ గారు, ఇప్పుడు నువ్వు తీసే సీన్ ఏంటి? కథానాయకుడు కథానాయకి ఇక్కడికి వచ్చి నగలుకుంటారు. అవి తీసుకుని పారిపోతారు. పారిపోతారా? అప్పుడు నేనేం చేస్తాను? పట్టుకోమని నడుస్తానా? లేదు. పోలీసులు ఫోన్ చేస్తానా? అది లేదు. మరి నేనేం చేస్తానయ్యా? వాళ్ళని చూసి సంబరపడిపోతారు. ఏం డైరెక్టర్ గారు, నగలు కొట్టేసి పారిపోతే సంబరపడతానా? ఇదొక అవార్డ్ సినిమా అండి, డైరెక్టర్ చెప్పినట్టు చేయండి. సరే రాంపండు, అయ్యా నా యాక్టింగ్ బాగా తెలుస్తుంది కదా. అదేమిటండి అట్లా అడుగుతారు? అమితాబ్ బచ్చన్ గొప్ప స్టార్ అయిపోతారు. ఆశ నమ్మను. ఆశా ఓ విషయం ఏంటి? కథానాయకుడు కథానాయకి ఇక్కడ నుంచి పారిపోతారు. తర్వాత కెమెరా తీసుకుని మేమంతా వ్యాన్ ఎక్కుతాం. ఆ తర్వాత వ్యాన్ వెళ్ళిపోతుంది. ఫిలిము అది పోతుందా? ఆ తర్వాత లాంగ్ షాట్ లో కట్ అని నేను అరుస్తాను. అది నీకు వినపడితే నువ్వు వేడు. డైరెక్టర్ అంటే నువ్వేనయ్యా. డైరెక్టర్ గారు, సీన్ కావాల్సిన నగలన్నీ తీసుకొచ్చారా? ఆర్ట్ అసిస్టెంట్ సంపత్తిలారా. ఒక్క నిమిషం, ఎందుకు అతను తిడుతున్నారు? ఇప్పుడు మీకేం కావాలి? సార్, నగలు లేకపోతే షూటింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలా అని. దీనికి ఎందుకు దిగులు పడతారు? షూటింగ్ కి నగలే కదా కావాలి. ఇక్కడ ఉన్న ఒరిజినల్ నగలే ఇస్తాను. 7 లక్షల రూపాయలు ఖరీదు చేస్తాయి, ఇస్తాను. ఇవి మీకు సరిపోతాయా చూసుకోండి. ఓకే సార్. కెమెరామెన్ రెడీనా? నెంబర్ ఇవ్వయ్యా. రెడీ టేక్. నెక్లెస్ చూపించండి. నెక్లెస్ లో ఇన్ని రకాలు ఉన్నాయి, మీకేది బాగుంది? మీకేది బాగుంది? ఏది బాగలేదు. ఏం బాగలేదా? ఇంకేదైనా లేటెస్ట్ డిజైన్ చూపించండి. లేటెస్ట్. పోనీ ఇదేలా ఉందో చూడండి. నాట్ బ్యాడ్. అమ్మా మీరు చూడండి. బాగుందా? తీసుకోండి తీసుకోండి. బ్రహ్మాండం బ్రహ్మాండం.
వాళ్ళు వెళ్ళిపోతారు, మీరేమో సంబరపడుతున్నారు. నువ్వు పిచ్చేది, నీకేమీ తెలీదు. ఇప్పుడు అరవకూడదు. డైరెక్టర్ అక్కడ పోయి కట్ అని చెప్తాడు, అప్పుడే అరవాలి. ఇంకేం చెప్తాడో, వాళ్ళు ఏరియా వదిలిపెట్టే వెళ్ళిపోయారు. పోనీ పోనీ, ఏరియా వదిలిపెట్టిపోయారా? నా బిడ్డకి ఎలాగైనా చూపు తెప్పించండి. మరేం భయం లేదమ్మా. ఆపరేషన్ చేస్తే కళ్ళు రావచ్చు, కానీ ఇక్కడే అడ్మిట్ కావాలి. నాకు చూపు వస్తుందంటే ఏం చేయమన్నా చేస్తాను, ఇక్కడే ఉంటాను. డాక్టర్, ఈ రోజు నేను అడ్మిట్ చేసుకోండి. అలాగేనమ్మా. శభాష్, ఒక్క చుక్క రక్తమైనా చిందే అవసరం రానియకుండా నాటకమాడి పని పూర్తి చేసుకుని వచ్చేవే. మీరు చెప్పింది చేయడానికేగానే ఉన్నాను. నీ బోటి కుర్రాడు పక్కన నిలబడితే నేను ఈ ప్రపంచాన్నే జయిస్తాను. ఇదేం ఘనకార్యం. ఫ్లైట్ ని హైజాక్ చేయడం కూడా నాకు చాలా ఈజీ. ఫ్లైట్ అంటే జ్ఞాపకం వచ్చింది. ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ గ్రూప్ కి చెందిన లూసీ అనే ఆవిడ ఆ డైరీలో ఈ దేశంలో ఎవరెవరి దగ్గర ఎంతెంత విలువైన డైమండ్స్ ఉన్నాయనే లిస్ట్ ఉంది. Am I correct? యు ఆర్ కరెక్ట్. ఆ డైరీ నా చేతికి చిక్కితే కోట్ల కొలిది సంపాదిస్తాను. ఆ డైరీని మనం సంపాదించాలి. Meet Miss Lucy from Switzerland. How are you? Come on. నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? మిస్టర్ విష్ణుమూర్తి గ్రేట్ బిజినెస్ మ్యాన్. మీ బిజినెస్ మాట్లాడాలంటే తీసుకొచ్చాను. నాకేం బిజినెస్ ఉంది? నాకు మీ సంగతులన్నీ తెలుసు. మీ దగ్గర ఒక డైరీ ఉంది. ఆ డైరీలో ఇండియాలో ఎవరెవరి దగ్గర వజ్రాలున్నాయో అవి మొత్తం ఎలా సంపాదించొచ్చో రాసింది. ఆ డైరీ మీరు నాకు ఇచ్చారంటే మామూలు లక్షాధికారినైనా నేను ఇంకా గొప్ప లక్షాధికారిని అవుతాను. నువ్వు ఎన్ని వివరాలు తెలుసుకున్నావు కదూ? లుక్, నేను ఇంటర్నేషనల్ స్మగ్లర్ని. నువ్వు మన దగ్గర తోకాడించావు, తర్వాత బాంబేసి మొత్తం స్థావరాన్ని దుమ్మురే కొట్టేస్తాను. అలాంటి పని చేయకండి. మనం ఫ్రెండ్స్. నా మాట విని మీ దగ్గర డైరీ బాస్కి ఇవ్వండి. ఎంత డబ్బు కావాలన్నా మీకు ఇప్పిస్తాను, ప్లీజ్. నువ్వు ఇంతగా చెప్తున్నావు చూడు. సో కొంచెం ఆలోచించి నువ్వు డబ్బుల సంగతి తర్వాత చూద్దాం. మేడం, మీకు అభ్యంతరం లేదంటే ఆ డైరీ ఓ మారు చూడనిస్తారా? వై నాట్? ఇదిగో. నో. చూస్తామంటే డైరీ తీసాం, మీకు ఇవ్వడానికి కాదు. ముందు లూసీకి నమ్మకం రావాలి, తర్వాత బిజినెస్ మాట్లాడు. అంతవరకు మీరు ఇక్కడే నా గెస్ట్ గా ఉండిపోవాలి. వై నాట్? ఎక్కడ ఉండాలి? వేర్? మేడ పైన. ఓకే. మిస్టర్ విష్ణుమూర్తి, పప్పిని ఎత్తుకురా. కర్మ తప్పుతుందా డైరీ చిక్కే వరకు? పప్పి రామ్మా. బాస్, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏమిటది? ఇక్కడికి ఏం దోచుకొచ్చినా నాకు వాటా కావాలి. వాటానా? ఇక్కడ పనిచేసే కుక్కలకి ఆ రోజు కావలసిన బిస్కెట్లే విసిరా. వాటా ఇవ్వటం నాకు అలవాట్లేదు. నేను కుక్కను కాదురా, శివుడంటే నీలాంటి వాళ్ళ పాలిట యముడు. నీకిప్పుడు వాటా కావాలా? ఇవ్వను అంటే నీ బాబిస్తాడు.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.